తిరుమల లడ్డూ వివాదం కేసు విచారణ పూర్తయింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో నివేదిక అందించింది కేంద్ర దర్యాప్తు బృందం. అయితే వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని సాక్షాత్ సీఎం చంద్రబాబే ప్రకటించారు. దీంతో లక్షలాది మంది భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటువంటి అంశాన్ని నేరుగా సీఎం ప్రకటించడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం కాకుండా సీబీఐ నేతృత్వంలోని సిట్ ఏర్పాటు చేయాలని వైసీపీ సుప్రీంను ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. సుదీర్ఘ విచారణ అనంతరం 600 పేజీల ఛార్జిషీట్ నెల్లూరులోని ఏసీబీ కోర్టుకి ఇటీవల సమర్పించింది. ఈ ఘటనకు సంబంధించి ఏకంగా 36 మంది నిందితులుగా చేర్చింది. ఇందులో డైరీ నిర్వాహకులతో పాటు టీటీడీ మాజీ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఈ నివేదిక ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదిక తేల్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వింత వాదనతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కోర్టుకు సమర్పించిన నివేదికలో సంచలన అంశాలు వెలుగులోకొచ్చాయి. అసలు లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసి ఓలే బాబా డైరీ ఆవులు లేని నెయ్యి తయారీలో పాలనే ఉపయోగించలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. పామాయిల్లో వివిధ రకాల రసాయనాలు కలిపి నెయ్యి పోలిన మిశ్రమం తయారు చేశారని, దానిని ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీల ద్వారా తిరుమలకు సరఫరా చేశారని సిట్ దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి 251 కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు సిట్ తన ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి 36 మందిని నిందితులుగా చేర్చింది.